స్ఫూర్తివం స్ఫూర్తివం స్ఫూర్తివం. ముందుగా ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రీతమ ప్రధానమంత్రి గారి చలవతో ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది 11వ సంవత్సరం. ఇది తెలియచేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. యోగా అనేది మనకి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి పతంజలి మహర్షి వారు ఈ మానవాళికి అందించారు. తర్వాత అందరూ దీన్ని మర్చిపోయి వెనకకి పడేశారు. కానీ మన ప్రీతం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి చలవతో మరలా ఈ యోగాకి ఆవశ్యకతని తెలియజేసుకుంటూ వచ్చారు. అయితే మా గురువుగారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారు ధ్యాన మనోప్రస్థానం అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దానిలో 3 అంశాలు ఉన్నాయి. 1 యోగాసనాలు, 2 ప్రాణాయామం, 3 ధ్యానం. ఈ విధానాన్ని గురుదేవులు సూచించారు. అయితే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉండటం కోసం యోగాసనాలు చేయాలి. మనసులో ఆలోచన వరవడ తగ్గటం కోసం ప్రాణాయామం చేయాలి. మనసును ప్రస్థానించటం కోసం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, తిరోగమనం లేని పురోగమనం వైపు ప్రస్థానించటం కోసం ధ్యానం. ఈ 3 విధానాల్ని తెలియజేశారు. ఈ 3 సీక్వెన్స్ డైరెక్ట్గా మనం ధ్యానం చేయాలన్నా కూడా అది కరెక్ట్గా కుదరదు. అందుకోసం ముందుగా శరీరాన్ని శాస్త్రబద్ధమైన వివిధ కోణాల కదలికలతో కూడిన శరీర వ్యాయామాన్ని యోగాగా సూచించారు. తదుపరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మనిషి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు చేయడానికి అనుకూలమైన ప్రాణాయామాన్ని, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ని బట్టి ఎటువంటి విధానంలో చేయాలనే విధానాన్ని ప్రాణాయామంగా రూపొందించి విశ్వస్ఫూర్తి గురువు గారు అందించారు. తదుపరి ధ్యానం కూడా చేయమని చెప్పారు. ఈ విధానంలో తెలియజేస్తూ గురుదేవులు ఏం చెప్తారంటే, మొనాస్టిక్ మైండ్ ఇన్ ఏ జిమ్నాస్టిక్ బాడీ. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో శక్తివంతమైన శాంతమైన మనసు ఉంటుంది. యోగాసనం ద్వారా మనం శరీరాన్ని ఒక్కటే ఆరోగ్యంగా ఉంచుకుంటమే కాకుండా యోగాసనాలు వేసేటప్పుడు విశ్వస్ఫూర్తి గురువుగారు తెలియచేసింది ఏంటంటే, ముఖ్యంగా 3 గోల్డెన్ రూల్స్ పాటించమని చెప్పారు. యోగాసనాలు వేసేటప్పుడు కూడా అవగాహనతో కూడినట్లుగా మన శరీర వ్యాయామాన్ని చేయాలి. అవగాహనతో మన మనసు పెట్టి అవగాహనతో ఆ యోగాసనాలు చేయాలి. 2 యోగాసనాలు చేసేటప్పుడు శ్వాసని అనుసంధానం చేస్తూ ఏ సమయంలో శ్వాసని నింపాలి, ఏ సమయంలో శ్వాసను వదిలిపెట్టాలి అనే విధానాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 3వది తీయటి నొప్పుల సరిహద్దుల్లో, విత్ ఇన్ ప్లెజరబుల్ పెయిన్ లిమిట్స్. మనం ఇబ్బంది లేకుండా, శరీరానికి ఎక్కువ ఇబ్బంది కలగకుండా మనం భరించగలిగేటంత నొప్పిని భరించగలిగేంత స్థితిలోనే యోగాసనాలు చేయమని చెప్పారు. ఈ 3 గోల్డెన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని గురుదేవులు తెలియజేశారు. అట్లాగే ప్రాణాయామం చేయటం వలన మనసులో ఆలోచన వరవడి తగ్గటం, జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. శ్వాసని నింపి శ్వాసను వదిలిపెట్టడం వలన ఆక్సిజనేటెడ్ బ్లడ్ తయారయ్యే అవకాశం ఉంటుంది. దానివలన హీమవృద్ధి జరిగే అవకాశం ఉంది. దానివలన వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో పెరిగే అవకాశం ఉందని గురుదేవులు తెలియజేశారు వారి ప్రాణాయామం ద్వారా. అలాగే మనం ఎప్పుడైతే ఆసన ప్రాణాయామం చేస్తామో మనసుకి శరీరానికి ఉన్న ద్వంద్వ ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత, ధ్యానం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత సొసైటీలో
గురుదేవులు ఇంకొక విషయం తెలియజేస్తారు. రాక్షసుని చంపినంత మాత్రం రాక్షసత్వం పోదు, ఆ రాక్షసత్వాన్ని తగ్గించాలి. ఒక గీతని చెరపకుండా మనం చిన్న గీత చేయాలి అంటే దాని పక్కనే పెద్ద గీత గీసి ఉన్నదాన్ని చిన్న గీత ఎలా చేస్తామో, మనిషిలో ఉన్న రాక్షసత్వాన్ని పోగొట్టాలి అంటే మానవత్వాన్ని పెంపొందించుకోవాలి. మానవత్వం అనే ఒక పెద్ద గీతని మనం అలవాటు చేసుకున్నట్లయితే మనిషిలో ఉన్న ఈ రాక్షసత్వం చిన్న గీతలా ఎలా మారుతుందో అలా తగ్గుతుందని ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం ద్వారా మనిషికి ఉండవలసిన తత్వం, ఈ మానవత్వాన్ని పెంపొందించుకోవాలని. అందుకే విశ్వస్ఫూర్తి గురువు గారు నా మతం మానవత్వం అని వారు తెలియజేస్తారు. ఎందుకంటే మనిషికున్న తత్వం మానవత్వం. ఈ మానవత్వం పెంపొందించుకోవాలంటే ఒకటే మార్గం, ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళలో మానవత్వం పెంపొందించే అవకాశం ఎక్కువ ఉంటుందని గురుదేవులు తెలియజేశారు. అందుకనే వారు సిద్ధాంతాల్లో ముఖ్యంగా ప్రస్థాన సాధన, ధ్యాన మనోప్రస్థానం, ధ్యానం ద్వారా మనసుని ప్రస్థాన దిశగా నడిపించాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, తిరోగమనము లేని పురోగమనం, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేటట్లుగా విశ్వస్ఫూర్తి గురువు గారు ఈ ప్రస్థాన సాధన విధానాన్ని డిజైన్ చేసి అందించడం జరిగింది. ఆ విధానాన్ని మాకందరికీ తెలియజేశారు. ఈ విధానాన్ని మేము అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం కలిగించిన పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవులకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అమ్మ ఎక్స్ప్రెస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్ఫూర్తి ఓం.